గుంటూరు సిద్ధార్థ నగర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ స్పిల్వే పనులు పూర్తి చేయకుండానే అప్పట్లో బుద్ధి లేకుండా కాఫర్ డ్యామ్ పనులు చేసింది నువ్వే కదా చంద్రబాబు అని ప్రశ్నించారు. నీ తప్పిదాలని 2019-2024లో సరిదిద్ది ప్రాజెక్ట్కి మళ్ళీ ఒక రూపు తీసుకొచ్చిన వైఎస్ జగన్పై నిందలు వేస్తున్నారని, కేంద్రం పూర్తి చేయాల్సిన పోలవరాన్ని తీసుకొని చారిత్రాత్మకంగా తప్పిదం చేసింది నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరాన్ని సందర్శించిన అంతర్జాతీయ నిపుణులు కమిటీ బాబు హయాంలో జరిగిన తప్పులు బయటపెట్టింది. డయాఫ్రామ్ వాల్ పై ఇప్పటికీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాఫర్ డ్యాములు 2 కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే, నదిని డైవర్ట్ చేసిన తర్వాత మాత్రమే వేయాలి. వేశారు. మేము వచ్చామంట, కొట్టుకుపోయిందంట. మొన్న ఆ కెనడా నుంచి, అమెరికా నుంచి వచ్చిన 4 నిపుణులు చెప్పారు, అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వరదలోనే ప్రారంభమైంది దెబ్బతింటం. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటాం ఆ రోజునే ప్రారంభమైంది, మేము వచ్చిన తర్వాత కాదు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకసారి చదువుకోమని మనం చెప్తున్నాం. ఈ విధంగా అన్ని పచ్చి అబద్ధాలు ఆడేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా దురదృష్టం. ఇక్కడ మాట అన్నాడు, ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్ర ఇవన్నీ కలిసి పోలవరాన్ని ఎంత నాశనం చేశారు అంత నాశనం చేశారు. మేమంట ఒక అసమర్థత అంట, ఒక అవగాహన రాహిత్యం అంట. ఇది జగన్మోహన్ రెడ్డి గారి అంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అంట. నేను చెప్తున్నా, మీరు అసమర్థులు, మీకు అవగాహన రాహిత్యం, అవగాహన సరిగా లేదు. వెళ్ళడం రావడం సోమవారం వెళ్ళడం రావడం, బిల్లులు చేసుకోవడం, డబ్బులు కాదేయటం, దేవిని నొమ్మ గారు మీరు చేసింది. అదేంటండి చంద్రబాబు నాయుడు గారు అవగాహన రాహిత్యం అంటారేంటి? చంద్రబాబు నాయుడు గారు అసమర్థ అంటారేంటి? ఆయన 40 సంవత్సరాలు సీనియరు, పైగా ఇప్పటికి 3వసారి 4వసారి ముఖ్యమంత్రి అంటారా అని అనుకుంటారు మీరు. నేను చెప్తున్నా, అసమర్థత కాకపోతే, అవగాహన రాహిత్యం కాకపోతే నదిని డైవర్ట్ చేయకోకుండా ఎవరైనా ఏ దేశమైనా చేస్తారండి డయాఫ్రామ్ వాల్. మన దేశంలో కాబట్టి సరిగిపోయింది, కానీ ఇలాగే ఇంకొక దేశం ఎక్కడ జరిగితే ఈ నష్టానికి ప్రాసిక్యూట్ చేస్తారు, ఉరి కూడా వేస్తారని మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అధికారంలో లేవు కాబట్టి, మాకు పత్రికల్లో రాసే పత్రికలు తక్కువ ఉన్నాయి కాబట్టి, మీకు మీడియా వాళ్ళు ఎక్కువ ఉంది కాబట్టి అబద్ధాలుగా పుంకాలుగా చెప్పి జనాన్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అవినీతి అంట, ఎవరు అవినీతి? కుట్ర అంట, ఎవరు కుట్ర? అవినీతి మీరు, నేను అనలేదుగా. ఎవరన్నారు? మోడీ గారు అన్నారు. ఏటీఎం, ఏది ఏటీఎం? పోలవరం ఇది ఏటీఎం అని మీ ప్రధానమంత్రి గారు అన్నాడు. ఫండ్ ఇచ్చి ఆయన అన్నాడు. అవినీతి ఎవరిదండి? మాదే, మీదే. మీరు పూర్తిగా అవినీతి చేశారు, పూర్తిగా అన్యాయం చేశారు, అవగాహన రాహిత్యం చేశారు. సందు దొరికింది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది తగదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అలాంటి ప్రాజెక్టుని మీరొద్దు, మేము చేస్తామని చెప్పి బతిమాడి బామాలి తీసుకున్నారు మీరు. అది చరిత్రాత్మకమైన తప్పిదం మీరు చేశారు. పైగా 16లో తీసుకుంటూ 13-14 రేట్లతో మేము పూర్తి చేస్తామనేటువంటి మాటతో మీరు తీసుకుని పెద్ద తప్పిదం చేసినటువంటి వ్యక్తులు మీరు, నారా చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే స్పీడ్ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. స్పీడ్వే గేట్లు ఉంటాయి కదా, ఆ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. నవ్విపోతారు. ఎందుకు ఇంత పశ్చిమాబద్ధం ఆడుతున్నారు? అసలు స్పిల్వేనే మొత్తం పూర్తి చేయలేదు మీరు. గేట్ల సంగతి దేవుడు ఎరుగు. స్పిల్వే టాప్ అసలు పూర్తి కాల, పునాదులు కొద్దిగా పైకి వచ్చింది. మేము వచ్చిన తర్వాత పునాదుల నుంచి పైకి తీసుకొచ్చి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారే స్పిల్వే మీదుగా కార్లు వేసుకొని, దాన్ని మేము పూర్తి చేశాం. స్పిల్వే గేట్లు మేము అమర్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్చాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే స్పిల్వే కొద్దిగా పైకి రాకుండానే పెద్ద రేపు తీసుకొచ్చి అక్కడ పెట్టి భజన చేశారు. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు? అంటే మీకు మీడియా బలం ఉందని, మీకు చెప్పేటటువంటి ఛానల్స్ ఉన్నాయని, రాసేటటువంటి పత్రికలు ఉన్నాయని పచ్చి అబద్ధాలు చెప్పడానికి అది నాట్ ఫీలింగ్ షై.
మేము చేసిన పనులు మీరు చేసామని చెప్పుకునేటువంటి కార్యక్రమం మీరు వాళ్ళు చేస్తున్నారు. అదే అంటే 72% అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చే లెక్క నాకు అర్థం కాల. 72% పూర్తి చేశాం. 72 కాదు 50% కూడా మీరు పూర్తి చేయాలి. ఇది వాస్తవం. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మొన్న ఈ మధ్యనే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిపుణుల కమిటీ వచ్చేది. కెనడాకు సంబంధించిన వారిద్దరు, అమెరికాకు సంబంధించిన వారిద్దరు, ప్రపంచంలోనే ప్రాజెక్టుల మీద పెద్ద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు వచ్చి పరిశీలించి చాలా స్పష్టంగా చెప్పారు ఇవన్నీ తప్పులు చేశారు. ఎవరు తప్పులు చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్యలోనే తప్పిదాలన్నీ జరిగాయని చెప్పారు. ఇంకో మాట ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు, అబద్ధం, అసత్యం, అవలీలంగా చెప్పగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే పొలిటీషియన్స్ లో అది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. ఏమంటాడు? అధికారంలోకి మేము వచ్చిన తర్వాత అంట కాంట్రాక్టర్ మార్చేసామంట. కాంట్రాక్టర్ మార్చేయటం వల్లనే డయాఫ్రమ్ వాల్ పట్టుకుపోయిందట అని సార్లు చెప్పాను నేను. చంద్రబాబు నాయుడు గారు విన్నారు, అప్పుడు దేవినేని ఉమా గారు విన్నారు, ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు వింటారు. ఒకటే సింపుల్, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ వేశారు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు డయాఫ్రమ్ వాల్ 414 రోజుల్లో పూర్తి చేశాం. ఏం లాభం? సెకండ్ అర్థం తెలియచేయాలంటే 414 రోజుల్లో నువ్వు పూర్తి వేసే ముందు గోదావరి నదిలో ప్రవాహాన్ని డైవర్ట్ చేసి 2 కాఫర్ డ్యాములు నిర్మించిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ వేయాలి. ఇది ది ప్రోటోకాల్. దీన్ని భిన్నంగా డయాఫ్రమ్ వాల్ వేసేసి కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకుండా చేతులు ఎత్తేసి ఇవాళ మమ్మల్ని అంటారంటే నాకు అర్థం కాదు. ఇవాళ వేస్తున్నారు డయాఫ్రమ్ వాల్ కొత్తది. నేను పోయినసారి చెప్పినట్టుగా ఒక మన సీదిచి షిప్ సందర్భంలో చెప్పే కదా, పెళ్లికి జరగాలి మళ్ళీ అని మన డయాఫ్రమ్ వాల్ మళ్ళీ ఇంకో డయాఫ్రమ్ వాల్ మా వాళ్ళు వేసారా? మీ వల్ల, మీ అసమర్థత వల్ల, మీ అవగాహన రాహిత్యం వల్ల, మీ అవినీతి వల్ల మళ్ళా 2వ డయాఫ్రమ్ వాల్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ